ఇప్పుడు నేను చూపించే మొక్కలు ఏంటి అంటే నేను మా ఇంటి వెనకాల సందులో వేసుకున్నానండి. ఇందులో మట్టి ఎలా నింపుకోవాలనే ప్రాసెస్ కూడా నేను మీకు ముందు వీడియోలో పెట్టాను. సంచిలో కానీ థర్మోకోల్ షీట్స్లో ఏవి ఉంటే అవి మట్టి ఎట్లా నింపుకోవాలనేది నేను పెట్టానండి. నేను సంచిలో నింపుకొని పెట్టుకున్నాను. ఇది చిక్కుడు తీగ అండి. ఇప్పుడే నాకు ఏంటంటే ఇవి మంచిగా ఎదుగుతున్నాయండి. ఇప్పుడే ఈ తీగలన్నీ నేను ఒక తాడు సహాయంతో పైన బిల్డింగ్కి సలాకులు ఉంటాయి కదండి, పిల్లర్లకు సంబంధించిన సలాకులు, వాటి సలాకులకి పైనుంచి కిందికి తాడు వేసేసారండి. పైన సలాకుల నుంచి కిందికి తాడు వేసేసాను. దానికి సంబంధించిన తీగకి ఇప్పుడే పాకుతున్నాయండి. చూడండి, ప్లేస్ చూస్తే ఇది ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడకి కొంచెం ఏంటంటారు, వాస్తుకు సంబంధించింది అన్నట్టు అట్లా చుట్టూ తీసుకొని వచ్చిండు. ఈ ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేసి, అసలే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఈ ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను ఇందులో సంచులలో మట్టి నింపుకొని పెట్టుకుంటానండి. చూడండి, ఎర్ర తోటకూర ఎంత బాగుందో. నేను ఇది ఆన్లైన్ నుంచి వెళ్ళి సీడ్స్ తెప్పించుకున్నానండి. ఈ సీడ్స్ అన్నీ ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నవే. ఇది చూడండి, ఇది కాపుగా వస్తుంది. బీన్స్ అండి, ఇది గ్రీన్ బీన్స్, అలాగే పర్పుల్ బీన్స్ కూడా పెట్టాను. అది ఇప్పుడే పింద వస్తుంది. ఇదిగోండి, చూడండి, కనిపిస్తుందా పర్పుల్ బీన్. పైన ఇవి నేతి బీర అండి, ఫ్లవర్స్, నేతి బీర ఫ్లవర్స్. అవి పైకి వెళ్తున్నాయి, నేతి బీర. ఇది తీగజాతి చిక్కుడు. ఇంత చిన్న ప్లేస్లోనే నేను ఎన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాను మీరు చూడండి. మీకు కూడా ఒక అంచనా ఉంటుందని చూపిస్తున్నాను. కొంచెము నేను స్టోరేజ్ ఇది నాకు అంత చెత్తగా ఉందని మీరు అనుకోకండి. ఎందుకంటే నాకు ప్లేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఉన్న ప్లేస్లోనే అన్నీ పెట్టుకోవాలి కాబట్టి నేను అన్నీ ఇందులోనే ఉంచుకుంటున్నాను. ఎప్పుడు ఏది యూజ్ అయితే అది తీసుకొని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇందులో ఎన్ని రకాల మొక్కలు ఉన్నవి అని మీకు చూపిస్తాను. ఇది అంజీర్ ప్లాంట్ అండి. అంజీర్ ప్లాంట్ ఇప్పుడే గ్రో అవుతుంది. అందులో టమాటా మొక్క కూడా మొలిచింది, ఉండనన్నట్టు ఉంచాను. ఇది తీగ మాత్రం కాకర తీగ అండి. ఆ సీడు ఇక్కడ కింద చూడసారా, సంచికి మధ్యలో గ్యాప్ ఉన్న దాంట్లో మట్టి నింపుకున్నాను. అందులో నేను పొన్నగంటి పెట్టుకున్నాను. అందులో కాకర సీడు పడింది, తీగ వచ్చేసింది. సర్లే ఉండనివ్వండి అని ఉంచాను. చిక్కుడు తీగ అండి. ఇది పొప్పడం మొలక. ఈ మొలక తీసేసి నేను కొంచెం పెద్దగా అయినాక ఈ మొలక తీసేసి బయట పెట్టేస్తాను. ఇది చూసారా, అంజీర్ ప్లాంట్, ఎర్ర తోటకూర, కాకర తీగ, చిక్కుడు తీగ. ఇది బీన్స్కి సంబంధించిందండి. ఇది బీన్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, గ్రీన్ బీన్స్ ఇప్పుడే కాయలు అవుతున్నాయి. చూడండి, గ్రీన్ బీన్స్ కనిపించదా, బీన్స్. ఇది పింక్ బీన్స్ అండి, పర్పుల్ కలర్ బీన్స్. ఇట్లా ఉంటే మీకు కనిపిస్తుందో లేదో బీన్ కలర్. ఇప్పుడు చూపిస్తాను. చూసారా, పర్పుల్ బీన్. అది ఇందులో పర్పుల్ బీన్ అండ్ నేతి బీర ప్లాంట్ అండి. ఇది నేతి బీర, ఇది పర్పుల్ బీన్. ఈ కవర్ ఏంటిదని చూస్తున్నారా, నేను ప్రతిరోజు కిచెన్లో వచ్చే వేస్ట్ ఉంటుంది కదా అండి, కూరగాయల వేస్ట్, కిచెన్లో వచ్చే వేస్ట్ ఒక కవర్లో వేసుకొని దాన్ని ముడి కట్టేసి, ముడి అనేది చెట్టుకు కొంచెం మరీ చెట్టు మొదట్లో కాకుండా కొద్దిగా దూరంగా ముడి ఇట్లా వేస్తాను. ఇందులో వచ్చే రసాయనం అంతా చెట్టుకి మనకి బలంగా ఉంటుందండి. అందుకే అండి, ఎక్కువ మట్టిలో లేకుండా కొంచెం మట్టిలో అయినా మనం మంచిగా చీమలు కుడుతుంది. కిచెన్ వేస్ట్ వేసాము కదా, దానికి చీమలు వస్తున్నాయి. పర్లేదు, మనం లిక్విడ్ స్ప్రే చేస్తే చీమలు వెళ్ళిపోతాయి. ఇందులోనే ఈ సంచి ఎంత ఉందంటే జస్ట్ ఒక జానడే అండి మట్టి పోసాను. అంటే ఫస్ట్ మట్టి సగం సంచి నింపుకున్నాను, అది కొంగి జానడైపోయింది. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ ఇట్లా పెట్టాము కదా, ఈ రసాయనం అంతా చెట్టుకు పోయి చెట్టుకు బలం వస్తుంది. ఈ వేస్టేజ్ అంతా మనకి కంపోస్ట్గా మారిపోతుంది. చూసారా, గోడు చిక్కుడు చెట్టు అండి. ఇది గోడు చిక్కుడు చెట్టు.
పెద్దగా అవుతుంది. నేను మొన్ననే చిక్కుడుకాయలు దింపేశాను, మళ్ళీ వచ్చాయి వారం రోజులకే. చూడండి గుత్తులు గుత్తులు గోడు చిక్కుడుకాయలు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మనం మార్కెట్లో కొనుక్కున్న గోడు చిక్కుడుకాయలు అయితేనో పెద్దగా ఉంటాయి కదా, ఇది జస్ట్ చిన్నగా 2 ఇంచెస్ 3 ఇంచెస్ అంతే అండి. చూసారా 3 ఇంచెస్, ఇది పెద్ద సైజ్ అంతే, 3 ఇంచెస్ అంతే. కానీ ఎంత బాగా వస్తున్నాయి చూసారా. నాకైతే 2 చెట్లు దక్కాయి ప్రస్తుతానికి. కోతులు వీకేసాయండి, కోతులు లేకుంటే చాలా బాగుండు. కోతులు వీకేయడం వల్ల ఇలా అయిపోయింది. ఇంకొక చెట్టు చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. వచ్చిన కాడికే మరీ ఎక్కువ. ఇది చెట్టు చిక్కుడు ఫ్లవర్ మీద ఉంది. మొన్న వర్షానికి ఫ్లవర్స్ అంతా రాలిపోయాయండి, చాలా వర్షం పడింది. ఇందులో సీడ్స్ వేసాను. ఈ సీడ్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి. పాలకూర అండి, వర్షానికి కొంచెం అట్లా అయిపోయింది. ఇందులో ఉస్తికాయలు గింజలు వేసాను, జస్ట్ ఇవే వచ్చాయి. ఇది చూసారా వెల్లుల్లి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాక తీస్తాం కదా, ఒక వెల్లుల్లి ఇట్లా ముడి వేసుకొని, ఈ ముడి అనేది ఇట్లా పాట్ లోపలికి పెట్టేయాలి. పెట్టేస్తే మనకి మంచిగా, ఇది ఆల్రెడీ ఒక కంపోస్ట్ అయిపోతుందండి. ఈ కంపోస్ట్ మొత్తం అయిపోయాక కవర్ తీసేసి ఇందులో వేసేసి కవర్ పడేస్తాం, మళ్ళీ ఆ లోపు ఇది అవుతుంది. ఈ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదండి, కనకాంబరం గింజలు వేసాను ఇందులో. కనకాంబరం గింజలు మొలుస్తున్నాయి. ఇటు సైడ్ చూస్తే ఇవి అంబర్ లిల్లీస్ అండి, ఈ పైనవి అంబర్ లిల్లీస్. అది మారేడు ప్లాంట్. ఇది అడేనియం డ్రాగన్ ఫ్రూట్. ఇదండి డ్రాగన్ ఫ్రూట్, ముళ్ళులు ఉన్నాయి. ఇది అడేనియం. 2 చెట్లు ఉన్నాయి అడేనియంవి. ఇంకా సైడ్ ఏమున్నాయో చూపిస్తాను. ఇది సీడ్స్తో నేను డ్రాగన్ ఫ్రూట్ చేసుకుంటున్నాను. ఇది రెడ్ కలర్స్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది చిక్కుడు తీగనే పైకి వెళ్తుంది. కలబంద మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నాను, ఇప్పుడే గ్రోతింగ్ మంచిగా ఉంటుంది. కలబంద ఇంకా పైకి వెళ్తుంది. చిక్కుడు బీర గింజలండి, బీర తీగ. ఓకే, ఇది పనస చెట్టు, గింజలు వేశాను, చూడాలి ఇది ఎప్పుడు ఖాతాగా వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంతే ఉంది మొక్క. ఇది షాంపూ జింజర్ అండి. షాంపూ మనకు ఇప్పుడు యూట్యూబ్లో బాగా అవుతుంది కదా అండి, ఇట్లా తీయంగానే షాంపూ వస్తుంది అదండి. ఇప్పుడు ఇది మొలకలు వస్తున్నాయి. ఒకటి పెద్ద చెట్టు వస్తే చెట్టు బయట పెట్టే ప్లేస్ సరిపోవట్లేదని బయట పెట్టాను, చూపిస్తాను. మళ్ళీ మొలకలు వస్తున్నాయి, ఇవి కూడా తీసి బయట పెట్టాలి. ఇందులో చూడండి ప్లేస్ ఎంత ఉంది, జస్ట్ ఇంతే. ఇందులో మట్టి నింపుకున్నాను, సీడ్ పెట్టేశాను. పొన్నగంట అండి, ఇది పెట్టాను. సీడ్స్ వేసుకున్నాను కదండి, ఇది ఉస్తికాయల సీడ్స్. ఇవి పెద్దగా అవుతున్నాయి. ఇది టీవీకి వచ్చిందండి థర్మోకోల్ బాక్స్. ఇది మట్టి నింపే ప్రాసెస్ నేను చూపించాను, అప్పుడు వేసుకున్న సీడ్స్ ఇవి. చూడండి ఈ ప్లాంట్స్ తీసేసి పెట్టేస్తా. ఇది నల్ల నువ్వులండి. మొక్కల వర్షానికి కొంచెం చెదిరిపోయినట్టయినాయి. వెల్లుల్లి ఈ పెద్దగా అయినాక తీసి పక్కగా పెట్టేస్తాను. నేను కంపోస్ట్ ఇలా చేసుకుంటానండి. ఈ కవర్లో ఈ చెట్లకు వచ్చిన అంతా ఇందులో వేసేసుకొని ఇట్లా కట్టేస్తాను. అదంతా మనకి లిక్విడ్ లాగా అయిపోయి మన కంపోస్ట్. మా ఇంటి బయట అండి, ఇంటి బయట గోడ పక్క పొంటి నేను పెట్టుకున్న చెట్లు. ఇవన్నీ నేను గింజలు వేసాను. గింజలు పెద్దగా అవుతుంటే తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ పప్పాయ ప్లాంట్స్ తీసి నేను మళ్ళీ వేరే పక్కకు పెట్టాలి. ఇది నల్ల బొమ్మెత్త అండి, చూసారా బచ్చలి, పెద్ద బచ్చలి అండి, ఎంత బాగుందో చూడండి. పెద్ద బచ్చలి ఆకు మొన్న దింపేశాను, చూడండి మొదట్లో ఎంత బాగుందో. ఇది నల్ల బొమ్మెత్త అండి, 3 పెటల్స్ వస్తున్నాయి. నేను ఈ బొమ్మెత్త మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను, చూసారా 3 పెటల్స్ బొమ్మెత్త. చాబంతి చెట్టు పెట్టుకున్నాను ఇలా. ప్రహరీ కూడా కానిచ్చుకుంటూ ఇలా చెట్లు పెట్టుకున్నాను. ఇంత ముందుకు చూపించాను కదా అండి మీకు, షాంపూ జింజర్ లాంటిదని. ఇదండి షాంపూ చెట్టు, చూడాలి పెద్దగా వచ్చినాక ఎంత. చాబంతి చెట్లు, బంతి చెట్టు.
కలబంద మొలకలు, పోసి గింజల చెట్టు అంటే వీడియో షార్ట్ వీడియో ఉంది పోసి గింజలది మంచిగా చూడండి. ఈ గోంగూర నేను కొమ్మతో పెంచానండి. గోంగూర తెచ్చుకున్నాక ఆకులు తీసేసి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మని నేను ఇందులో కూర్చాను. ఇది చాలా ఇప్పుడు ఎగురు వస్తుంది, ఏనుకుంది చూడండి. పెద్ద బచ్చలు ఇంతకుముందు చూసారు కదా, అది నేను మొలక తీసుకొని ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఆడ మొలకలు వచ్చిన వెంటనే కొంచెం పెద్దగానే తీసి ఇటు పెట్టుకుంటానండి. బెండ గింజలు వేసాను, ఇప్పుడు మొలకలు వచ్చాయి చూడండి. ఇవన్నీ బెండ గింజలు. అక్కడ ఉన్న పప్పడం చెట్టు తీసి ఇటు పెట్టాను. కాకరతీగ ఉన్నది, ఉండని అనేసి ఉంచాను. ఇది రణబాల మొక్క అండి. ఇది దివ్య ఔషధం, సర్వగుణాలు సర్వరోగ నివారణి అంటారు కదా, అదండి. ఇది ఎర్లీ మార్నింగ్ నేను మా పెద్ద పాప కంపల్సరీ 2 ఆకులు తీసుకొని తింటామండి. చూడండి బెండ గింజలు ఎట్లా వచ్చాయో. పుదీనా అండి, పుదీనా నేను కొమ్మలు పెట్టేశాను. కరివేపాకు మొన్న మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్తే అక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్ కింద ప్లాంట్స్ ఇచ్చారు, నేను తీసుకొచ్చి పెట్టాను. చూడండి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ తెచ్చాను. పనస ప్లాంట్ పనస కాదు, సపోటా ప్లాంట్. అండ్ ఇది వాటర్ యాపిల్. చూడండి ఎప్పుడు కానీ పండ్ల చెట్లకు భూముల్లో పెడితే చెట్టు మొదట ఇది ఇలా ఎత్తుగా ఉండాలి. ఇటు పక్క పొంటి కొంచెం ప్లేస్ ఇచ్చి ఇట్లా గుంతలాగా తీసుకోవాలి. ఇలా పెడితే చెట్టు మంచిగా దక్కుతుందండి మనకి. చూడండి వాటర్ యాపిల్, సపోటా, స్టార్ ఫ్రూట్. ఇంకా పైన ఉన్నాయండి, పైనకి వెళ్ళి చూపిస్తాను. మా ఇంటి తులసమ్మ చూడండి. నేను పైన పెట్టుకున్నానండి 100 రూపీస్ టబ్లో, చూపిస్తున్నా. వర్షానికి పాలకూర ఖరాబ్ అయిందండి, అందులో చెట్లు వస్తున్నాయి, పిచ్చి చెట్లు. దోస మొలకలు అది గింజలు వాటర్లో కలిపి వేస్తే చాలా విపరీతంగా దోస వచ్చింది చూడండి. ఇలా టమాటా పెట్టుకున్నాను. ఇవన్నీ సపరేట్ చేస్తాను, కాకపోతే కొంచెం పెద్దగా ఉండని అన్నట్టు ఉంచేసాను. వేప చెట్టు, ఇది బ్రహ్మకమలం అండి, నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది కాకపోతే ఎందుకో నాకు తెలియడం లేదు, ఇది ఆకు ఇట్లా ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇలా ఎండిపోతుంది, పైనుంచి ఎండిపోతుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఒక 1 వీక్ నుంచి నేను స్లాబ్ పైకి రాలేదు, ఈ చెట్లను చూసుకోలేదు. ఇప్పుడు వచ్చాను. మల్బరీ ప్లాంట్ అండి, ఎంత చిన్న మొక్క చూడండి. మల్బరీది మీకు కనిపిస్తుంది అసలు, ఎంత చిన్న ప్లాంట్. దీనికైతే ఇప్పుడు చాలా మల్బరీలు వచ్చేసాయి చూడండి. చూస్తే ఎంత ఉన్నాయి మల్బరీస్. ఇట్లా ఇవన్నీ మల్బరీసేనండి. ప్రతి కొమ్మ కనుపు దగ్గర ఉన్నవి చూడండి. ఇంత చిన్న మొక్కకి ఇన్ని మల్బరీస్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. జెడ్ ప్లాంట్ చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి సపరేట్ చేయాలి, ఇవి సపరేట్ చేసి పెట్టాలి. కృష్ణ తులసి అండి, ఇది మధుకామని మొక్క. గడ్డి రావడం లేదు. ఇది స్వీట్ లెమన్ అండి, చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేక వారం రోజుల నుంచి నేను చెట్లను పట్టించుకోలేదు. ఫీవర్ రావడం వల్ల చెట్లను పట్టించుకోలేదు. ఈరోజు సాయంత్రం అంతే మంచిగా నీట్గా చేసేసి మీకు మంచిగా వీడియో అప్లోడ్ చేస్తాను. అమర్ లిల్లీస్ అండి, వస్తున్నాయి, ఫ్రెష్గా వస్తున్నాయి. ఇది ఏం ప్లాంటో నాకు తెలీదు, ఇది ఏం మొక్కనో చూద్దాం అన్నట్టు ఉంచాను. ఇవి నేను సలాక్లకి తాళ్ళు కట్టేసి ఇలా కిందికి వదిలిపెట్టాను. ఇంతకుముందు మీకు చూపించాను కదండి తీగలు. ఇవి నెత్తి బీర మొక్కలు, పైన చూస్తే నా మొక్కలు ఇలా కనిపిస్తాయి అందులో చూడండి. ఓకేనా? ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. ఇదే అండి ఈరోజు నా మొక్కలకు సంబంధించిన వీడియో.